సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తూ ఉన్నారు. దాదాపుగా 1000 కోట్లకు పైన అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయం పైన విద్యార్థి నేతలతోనైతే మాట్లాడదాం. ఏమనుకుంటా ఉన్నారు, మరి స్వాగతిస్తూ ఉన్నారా, ఏమని వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తూ ఉన్నారు, ఎట్లా చూస్తూ ఉన్నారు? అందరికీ నమస్తే. నా పేరు అనిత ముదిరాజ్. సీఎం రేవంత్ రెడ్డి రాకను మేము స్వాగతిస్తాం. అంటే ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి రేవంత్ సీఎం రావడం ఇదే ఫస్ట్ టైం అనుకో. రీసెంట్గా ఇంకా ఎవరు రాలేదు కదా, ఇప్పుడు ఈయన వస్తుండు. చాలా సంతోషించదగిన పరిణామం ఇది. ఒక పాలమూరు బిడ్డగా నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చి ఓన్లీ ఆయన ఉపన్యాసాలతోని ఇది ఏదో మామూలు మాటలు చెప్పి ఉపన్యాసం అయిపోగొట్టుకొని పోవద్దని నేను కోరుతున్నాను. ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కళలని, తర్వాత ఇక్కడ నాన్ టీచింగ్ వాళ్ళ కోరికలను అన్నీ నెరవేర్చేటట్టుగా మీరు ఒక చాలా గొప్ప మాట ఇచ్చిపోవాలని నేను కోరుకుంటున్నానండి. అంటే గతంలో కూడా మొన్న వచ్చారు, ఫెలోషిప్ సంబంధించిన కొన్ని విషయాల మీద కూడా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నారు. 1000 కోట్ల దాకా దాదాపుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎట్లా వస్తూ ఉన్నారు? ఆయన చెప్పినంత వరకు కరెక్ట్ బాగానే ఉంది. కానీ ఇంకో చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ నుండి ఆయన పాలన చూసుకున్నట్లయితే ఆయన చెప్పినవి అసలు చేయలేదు. ఆల్మోస్ట్ 90% ఆయన చెప్పినవి ఏవి చేయలేదు. ఇప్పుడు ఈ మాట ఇచ్చిండు, ఇదన్నా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే విద్యాలయం అంటే దేవాలయం లాంటిది. విద్యతోనే ఏదైనా సమాజంలో మార్పు. సో నువ్వు విద్య కోసం 1000 కోట్లు కేటాయిస్తున్నావు అంటే సంతోషం. విద్యనే సమాజాన్ని బాగు చేస్తుంది కాబట్టి నువ్వు తప్పకుండా కేటాయించాలి. ఉత్తమాటతోని నువ్వు కాలాన్ని వెలదీయొద్దని నేను కోరుకుంటున్నాను అండి. ఎట్లా ఉంది మహిళల పరిస్థితి, ఎలా ఉంది మహిళలకి ఇక్కడ క్యాంపస్లో, ఎలా ఉంది? ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆయన ఇస్తున్నాడు కదా, పిహెచ్డి వాళ్ళకు పీజీ వాళ్ళకి ఇట్లా మెస్ ఫ్రీ అవన్నీ. సో ఇవన్నీ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవ్వరు రిచ్ కిడ్స్ కాదు. ఎందుకంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులే ఇక్కడ చదువుకుంటారు. మీరు చూసే కూడా విద్యార్థులు అందరితో చూడొచ్చు. మీరు అట్లుంటారు కాబట్టి వాళ్ళకు కన్ఫామ్గా మీరు ఇస్తున్న ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళకు తప్పకుండా ఇవ్వాలి. అందరు మంచి చదువుకుంటారని నేను కోరుకుంటున్నాను. హాస్టల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి మహిళలకి? మీకు హాస్టల్ వసతులలో ఎలా ఉన్నాయి? మొన్న చూసాము, మెస్లో బాగాలేదు అనుకుంటా, బయట ఇచ్చి కొంతమంది మహిళలు కూడా వాటర్ సమస్య ఉందని బయట ఇచ్చిన పరిస్థితి చూసాము. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. పేరుకే ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇక్కడ అరకొర వసతులతో విద్యార్థులందరూ కాలం ఎలదీస్తూ పోతున్నారు. సో ఇక్కడ విశ్వవిద్యాలయం అంటేనే ఒక గొప్ప పేరున్నటువంటి యూనివర్సిటీ కాబట్టి ఇంకా చాలా సౌకర్యాలు కల్పించాలి. మహిళలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా సరే ఒక మంచి అభివృద్ధిని మీరు చేస్తారని కోరుకుంటున్నాం. ఇది ఓపెన్ యూనివర్సిటీగానే ఉండాలి. మీ ఆధ్వర్యంలో క్లోజ్డ్ యూనివర్సిటీగా చేయదని నా యొక్క విన్నపం. ఎందుకంటే ఇక్కడ నాన్ బార్డర్స్ అందరు ఉండే తెలంగాణని కొట్లాడుకున్నాం, తెచ్చుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పాలసీని తీసుకొచ్చి క్లోజ్డ్ యూనివర్సిటీగా చేయొద్దని మేము కోరుకుంటున్నాం అండి. నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నారు, రేవంత్ రెడ్డికి దగ్గర మీరు చూస్తూ ఉంటా ఉన్నారు. ఎట్లా ఉంది అభివృద్ధి సంక్షేమాలు, ఇంకా మహిళల పట్ల ఎట్లా ఉంది పరిస్థితి? ఆయన కొన్ని ఎథికల్ మోరల్ వాల్యూస్ని పాటిస్తుండు. ఎవరు చేయనటువంటి సీఎం కూడా మన ఒక దళిత అందశ్రీ గారి అంతిమ యాత్ర శవాన్ని ఇట్లా మోయడం అదంతా చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఒక మన పర్సన్గా అక్కడ ట్రీట్ చేసిండు. అవి ఒక్కటే కాదు, వాళ్ళ కోరికలు, ఆ పెద్ద మనిషి కోరికలు కూడా ఉండాలి. నా తెలంగాణ బాగుపడాలని ఆయన కూడా తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కోట్లాడిండు. ఇక్కడ ఈయన ఒక పాలన చూసుకున్నట్లయితే మా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఎవరి గురించి కూడా ఆలోచిస్తలేడు. అవి చేసినంత మాత్రమే సరిపోదు. రేవంత్ రెడ్డి గారు ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నాము, అభివృద్ధి పనులు చేయండి. మీరు అభివృద్ధి పనులు చేయకుండా అవి మామూలుగా చేస్తే అవి కాదు, అది శుభ పరిణామం. మీరు అలాంటివి చేయడం మాకు చాలా సంతోషం. కానీ అవి కాకుండా ఇంకా ఎక్కువ చేయాలి. మీరు ఈ తెలంగాణ బాగుపడాలంటే, మన తెలంగాణకు చాలా ఉన్నాయి బాగుపడాలంటే అభివృద్ధి. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే 100 ఏళ్ల చరిత్ర ఉన్న యూనివర్సిటీ అని కూడా గర్వంగా చెప్పుకుంటాం. ఎప్పుడు రాని సర్కులర్స్, గతంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఒక సర్కిల్ వచ్చింది, ఇక్కడ ఎవరు కూడా మాట్లాడవద్దు, ఎవరు కూడా ర్యాలీలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు అని. ఇప్పుడు మళ్ళీ అలాంటి సర్కిల్ ఏమన్నా పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఎట్లా ఉందంటారు? ఇక్కడ ఉన్నాయండి. అసలు రేవంత్ రెడ్డి గారు మీరు ఇది ఒక్కటి గమనించండి. అసలు ఏ యొక్క ప్రభుత్వంలో కూడా మా ఉస్మానియా యూనివర్సిటీలో రెస్ట్రిక్షన్స్ లేవు, ఎవ్వరు కూడా పెట్టలేదు. అసలు మీ ప్రభుత్వం ఇక్కడ అధికారులకు ఏం చెప్తుందో ఏం చేస్తుందో కానీ కనీసం గార్డెన్లో కూకుంటే కూడా మీరు ఇక్కడ కూర్చోవద్దు. ఏందండి అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎవరిది? అసలు విద్యార్థులను కూర్చొని రాండి, ఏం చేస్తారండి యూనివర్సిటీని? మా యూనివర్సిటీ మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుంది. రాయమన్నా ఎందుకు రానియరు? ఎందుకు భయపడతారు మీరు? అసలు ప్రజలకు అంటే విద్యార్థులకు ఎందుకు భయపడతారు? కామన్గా ఇది మీరు ప్రశ్నించవచ్చు, ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయంటారు. కానీ నార్మల్ వాళ్ళని కూర్చొని ఇస్తలేరు, ఏం చేయనిస్తలేరు. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక అద్భుతం. ఇది అద్భుతమైన అది ఉంటుంది. ఇక్కడ ఒక అట్మాస్ఫియరు
అదంతా బాగుంటుంది. దాన్ని మీరు నాశనం చేయదాన్ని మేము కోరుకుంటున్నామండి. ఇంకోటి మహిళలకి ఏం చేస్తూ ఉన్నారంటే మహిళలకి ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాము, మహిళలకి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. నిజంగానే మహిళలకి సాధికారతకి కాంగ్రెస్ పార్టీతో దోహదపడుతుందని అనుకోవచ్చా? ఫ్రీ బస్ కాన్సెప్ట్ అనేది నాట్ ఓన్లీ ఇయర్, అది వేరే దేశాల అమెరికాలో కూడా నడుస్తుంది. ఫ్రీ బస్ అనేది దాని పెద్ద భూతద్దంలో పెట్టాల్సిన విషయం కాదు. అది చేసిండు దానివల్ల అంటే కొద్దిగా లాభం ఉంది మామూలుగా, కానీ అదొక్కటే కాదు, వేరే అంటే మహిళలకి ఫ్రీ బస్ ఇస్తే సరిపోతుందా, ఇంకేం కోరుకుంటారు? అదొక్కటే ఉంది. అసలు ఎన్ని పెట్టిండు మహిళలకు, గృహలక్ష్మి అని ఇంకేవో పెట్టిండు. స్కూటీలు అన్నాడు, 2500 అన్నాడు, తర్వాత మండలానికి విశ్వవిద్యాలయం అన్నాడు, మొత్తం మస్తు చెప్పిండు కానీ ఏమి నెరవేర్చలేడు ఆయన. ఏం చెప్తావు? పాలమూరు బిడ్డగా ఏం డిమాండ్ చేస్తున్నావు? ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయి? పాలమూరు బిడ్డగా నేను చెప్పదలుచుకున్న మా రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే మాట, మీరు వచ్చిర్రు ఇక్కడ ఒక ఎట్లా అంటే మామూలుగా కాదు, ఒక సీఎం ఎవ్వరు చేయనటువంటి ప్రతిపాదన చేసి మీరు ఈడికెళ్ళి పోవాలని కోరుకుంటున్నాం. లేకపోతే చాలా మీ ముందరనే ఆడ విద్యార్థులు చనిపోవడానికి కూడా రెడీగా ఉంటారు. ఎందుకంటే చాలా వాళ్ళు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులు పాపం వాళ్ళ తల్లిదండ్రులను కష్టపెట్టలేక చూస్తుర్రు. మీ కళ్ళ ముందరే చనిపోవడానికి కూడా నిరుద్యోగులు రెడీగుర్రు. సో మీరు అలాంటి పరిస్థితిని తెప్పక ముందే అనౌన్స్మెంట్ చేయాలన్నమాట. మా అన్ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ వాళ్ళకు ముందే ఒక అనౌన్స్మెంట్ చేసి, ఒక మంచి అనౌన్స్మెంట్, అబ్బా వచ్చిండు రేవంత్ రెడ్డి అనుకోవాలి, అట్లుండాలి. మీరు రాకని నేను కోరుకుంటున్నాను అండి.